హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ మీద మార్కింగ్ చేసుకోవాలి కదా. సైజ్ బ్లౌజ్ తీసుకొని లైనింగ్ మీద మార్కింగ్ చేసుకుందాం. లైనింగ్ని నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ మార్కింగ్ కోసం ఇక్కడ షోల్డర్ పార్ట్ నుండి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. తీసుకున్నాక బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో, నడుము లూజ్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ లైనింగ్ మీద మార్కింగ్ చేసుకుంటున్నా. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్నా, 14 ఇంచెస్. అది అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ కూడా 10 ఇంచెస్ వచ్చింది కదా, పైన మార్కింగ్ చేసుకొని అలాగే కింద కూడా మార్కింగ్ చేసుకొని మధ్యలో కూడా అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి మనం. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ మొత్తం ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం. సైజు ఎంత ఉందో అంత నెక్ మార్కింగ్ చేసుకుంటున్నా. తర్వాత నెక్ కోసం 2 ఇంచెస్, షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. మొత్తం 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 6 ఇంచెస్ లాస్ట్లో కూడా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. తర్వాత మిడిల్ పార్ట్లో 1.5 ఇంచ్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ కోసం 2 ఇంచెస్ పైన డ్రా చేసుకున్నా కదా, కింద 2.5 ఇంచెస్ నెక్ కోసం తీసుకుంటున్నా. అలా తీసుకుంటే నెక్ వెడల్పుగా వస్తుంది, రౌండ్గా. ఇప్పుడు ఆ మార్కింగ్ మీదకి వెళ్ళి నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటా. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ నేను కట్ చేస్తున్నాను కాబట్టి 5 ఇంచెస్ నేను హ్యాండ్స్ కోసం హ్యాండ్ లెంత్ తీసుకున్నా. తర్వాత 5 ఇంచెస్ వెడల్పు వచ్చింది నాకు హ్యాండ్ లూజ్. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చుల కోసం 2 ఇంచెస్ వదిలేసుకొని హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1.5 ఇంచెస్ స్ట్రైట్గా ఉంచుకొని అక్కడ నుండి కర్వ్లాగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే హ్యాండ్ దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ని ఇక్కడ క్లాత్ మీద స్ట్రైట్గానే పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని కింద కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ ఎంతనో అంత మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత ఫ్రంట్ నెక్. నేను ఒక 5.5 మార్కింగ్ చేసుకుంటున్నా. 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు 2.5 పెట్టుకున్నాం కదా మనం, 2.5 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర మనం లోతు కోసం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్ దగ్గర. అలా తీసుకుంటే దగ్గరికి కాకుండా కొంచెం వెడల్పుగా వస్తుంది నెక్.
అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ ఇక్కడ డ్రా చేసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్లో. రౌండ్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత కింద ఒక 1 ఇంచ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. అలా పై నుండి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ అనేది నీట్గా కనబడుతుంది కింద. తర్వాత ఒక 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం, చెస్ట్ లెంత్ కోసం 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర, తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అది సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 1.5 ఇంచెస్ ఇటు సైడ్, 1.5 ఇంచెస్ అటు సైడ్ మార్కింగ్ చేసుకొని సెంటర్ ఫిల్ట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గరికి అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్తోనే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇట్లా కొంచెం కర్వ్ వచ్చేటట్టు డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకునేలాగా కట్టింగ్ చేసుకోకుండా అలాగే స్టిచ్ చేస్తాను. అది ఎలా చేస్తానో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. ఇప్పుడు అది నేను కట్ చేసుకోను, ఓన్లీ నెక్ కట్ చేసుకొని తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్ చేసుకుంటా. ఇలా మనము మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ దగ్గర మాత్రం నేను కట్ చేసుకోవట్లేదు, అలా కట్ చేసుకుంటా కూడా కుట్టుకోవచ్చు. ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా కుట్టుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనకి కుట్టరాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఇలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ మనము మార్కింగ్ చేసుకునే దగ్గర ఇట్లా కట్ చేసుకొని చిన్న కట్ చేసుకుంటే మనకి ఫిల్ట్ ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఫిల్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. దీన్ని ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ క్లాత్ పెట్టి కట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా నేను. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ పెట్టుకొని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువగానే వదిలిపెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు. కొంచెం క్లాత్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి, అలా అయితే మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే కొంచెం క్లాత్ని ఎక్కువగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎక్కువగా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ నీట్గా అనుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో నేను ఈ ఫిల్ట్లు ఎలా పెడతానో కటింగ్ చేసుకోకుండా అనేది చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.